పల్లె పోరుకు మొత్తానికి తెరపడింది. క్యూ లైన్లలో ఉన్నటువంటి వారికి మాత్రమే, పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. తెలంగాణలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఖమ్మం జిల్లాలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ నమోదు చేశారు, ఎన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి, అండ్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అనే విషయాలన్నిటికీ సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సునీల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుది దశ పోలింగ్ ముగిసింది. ఇప్పుడు మరో 2 గంటల తర్వాత కౌంటింగ్స్ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి కూడా మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ పంచాయతీలో మొత్తంగా సింగభూపాలం పంచాయతీలో మనం ఉన్నాం. మొత్తంగా కౌంటింగ్ ముగిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ బూతులలో ఎవరైతే ఉన్నారో వారు లోపల మాత్రమే ఓటు వేసేయడానికి అనుమతిస్తారు. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎవరు లేకపోవడంతో ఇక్కడ పూర్తిగా పోలింగ్ సంబంధించి ముగిసింది. దీంతో అధికారులంతా కూడా, సిబ్బంది కూడా పూర్తిగా భోజనాలకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కౌంటింగ్ సంబంధించినటువంటి మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 22 గ్రామ పంచాయతీలు 361 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి అవుతుంది. 168 గ్రామ పంచాయతీలకు 485 మంది బరిలో నిలిచారు. హోరాహోరీగా నిలిచిన బరిలో ఎవరు గెలుస్తారన్నది మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఉత్కంఠ నేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే 2091 బ్యాలెట్ బాక్సులు, 2092 పోలింగ్ అధికారులను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి, 2637 మంది ఓపీఓలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి. వీరంతా కూడా పోలింగ్ సంబంధించి, అంటే పోలింగ్ ప్రశాంతంగా ముగిసుకోవడంతో ఒకసారిగా అందరూ కూడా ప్రశాంతంగా మొదటి 2వ దఫాకు సంబంధించినవి ప్రశాంతంగా నడిచినాయి. ఇప్పుడు కూడా 3వ దఫా కూడా 2-3 ఘటనలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా 10 స్థానాలు పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవం అయిన పరిస్థితి ఉంది. మొత్తం 145 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 1330 వార్డు స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగింది. దాదాపుగా 256 వార్డులు ఏకగ్రీవమైన పరిస్థితి. ఆలపల్లి మండలం అడవి రామవరం గ్రామ పంచాయతీ పరిధిలోని 1వ వార్డు స్థానానికి నామినేషన్ తిరస్కరించడంతో అక్కడ పోలింగ్ కొనసాగలేదు. మొత్తంగా ఇల్లందుకు సంబంధించి కూడా బోయతండలో కూడా 6వ వార్డు స్థానానికి సంబంధించి నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మొత్తంగా తుది విడతలకు సంబంధించి 1,75,174 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. మొత్తంగా మరికొద్ది సేపట్లోనే పోలింగ్ అంటే ముగిసడంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అతి తక్కువ ఎవరైతే ఓటింగ్ ఉంటుందో ఆ ప్రాంతాలు, అంటే 1800, 2000 లోపు ఉన్నటువంటి మాత్రం సాయంత్రం మొదటగా 3 గంటల నుంచి 4 గంటల లోపే ఆ ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. మేజర్ పంచాయతీలకు సంబంధించి తల్లాడ కావచ్చు, మిగతా పంచాయతీలకు సంబంధించిన వాటిలో పూర్తిగా సాయంత్రం అంటే 7-6 తర్వాత కూడా ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. మేజర్ పంచాయతీకి సంబంధించి అధికార పార్టీ ఇటీవల కాలంలోనే మొదటి 2వ దఫాలో అత్యధిక ఫలితాలను సాధించిన పరిస్థితి. అదే స్థాయిలో ఆ గ్రామాల్లో కూడా ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఒక చోట్ల ఓడినటువంటి వారు గెలిచినటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి కూడా వివాదాలు చెలరేగడంతో ఆ గ్రామాల్లోకి వెళ్లి తనను ఓడించారని ఇంతో గొడవలైన పరిస్థితి. దీంతో ఒకసారిగా 69 సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించారు. సమస్యాత్మకమైన గ్రామాల్లో కానీ కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా 3 దశల తుది దశ పోలింగ్ ముగియడంతో ఒక్కసారిగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనాలి. గ్రామాల్లో గెలిచినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా వివాదాలు చెలరేయకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం భారీ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. అందుకని బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తుది దశ పోలింగ్ మొత్తం కూడా ముగిసింది. మరికొద్దిసేపట్లోనే ఫలితాలు వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సైదులు, థ్యాంక్ యూ.